హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో పావు కేజీ చికెన్ వేసి ఉప్పు, కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొంచెం నిమ్మరసం, 2-3 గుడ్లను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ మసాలాను కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి వాండి పెట్టి ఆయిల్ వేసి చికెన్ ముక్కలన్నిటిని కొద్దిగా వేసుకుంటూ బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, క్యారెట్, క్యాబేజీ వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసీనెస్ తగ్గట్టు కారం, అలాగే ఉప్పు, చికెన్ మసాలా, కొంచెం మసాలాను కూడా వేసి బాగా వేయించుకుని ఇదంతా వేగిన తర్వాత దీన్ని ఒక సైడ్కి తీసుకొని ఇందులోకి ఒక 3-4 కోడిగుడ్ల వరకు వేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసి తర్వాత దీని అంతటిని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న చికెన్ని కూడా వేసి ఒక 5-10 నిమిషాల పాటు వేయించుకొని మనకి రైస్ ఎంత క్వాంటిటీ కావాలో రైస్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటే బై బై.